This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు, బీఆర్ఎస్ నేతల సేవా కార్యక్రమాలు. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ వామపక్షాల అసంతృప్తి, సామాన్యులకు మేలు చేసేదంటున్న బీజేపీ. నగరంలో పల్లె సంస్కృతి, మిద్దె తోటతో కానిస్టేబుల్ ఆదర్శం. ప్రభుత్వ టీచర్ నిర్లక్ష్యం, విద్యార్థి ప్రాణం ఖరీదు, తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన సంఘటన. ఇక వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా, కోతిరాంపూర్, భగత్ నగర్, మేయర్ క్యాంప్ ఆఫీసులో వేడుకలు జరిగాయి. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు కార్యకర్తలు. మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ తదితరులు పాల్గొన్నారు. నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నగర పతంపౌలు మేయర్ గారు వై సునీల్ రావు గారు, శాసన మండలి మాజీ శాసనసభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు, గౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నగరంలోని 33వ డివిజన్ భగత్ నగర్ క్యాంప్ ఆఫీసులో మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 9వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు కోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. అనంతరం బస్సు ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఒక మంచి ఉన్నత ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఒక మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం సాగుతున్న రోజుల్లో భారతదేశానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా అలుపెరగని పోరాటం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించి 10 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రకరకాలుగా కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఏ శాఖలో ఉన్నా కూడా ఆ శాఖలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా కూడా కృషి చేసినట్టు గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు బ్యాంకెట్లను పంపిణీ చేశారు.
చిరు వ్యాపారులకు అల్పాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్వి శాతవాహన వర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు వసంతరావు, సోమిరెడ్డి రాజనరేష్ రెడ్డి, పటేల్ సుధీర్ రెడ్డి, గుర్రం అరుణ్ గౌడ్, ఆర్ఏ రవి గౌడ్ పాల్గొన్నారు. యూత్ ఐకాన్ ఐటీ అంటేనే తెలంగాణ అంటేనే ఐటీ అని తెలియజేసినటువంటి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మేటిగా చేసినటువంటి యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంబరాల నేపథ్యంలో జరుపుకుంటా ఉన్నాం. వారి జన్మదినం సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా పండుగ దినంగా జరుపుకుంటున్నాను. వారు రాబో రోజుల్లో రాబో టర్మ్లో సీఎం కావాలని మా యువత అందరి ఆశ ఆలోచన ఉంది. వారికి దేవుడు ఆ కేటీఆర్ గారికి ఆ బలాన్ని ఆ ధైర్యాన్ని ప్రజల ఆదరణ ఇవ్వాలని మా అందరి ఆదరాభిమానాలతో వారు సీఎం కావాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటున్నాం. కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, సీనియర్ నాయకులు పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, వంగల శ్రీనివాసరెడ్డి, బేతి శ్రీనివాసరెడ్డి, పెట్టం రమేష్, అశోక్, అజయ్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగా మహాత్మానగర్లో మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకానందం ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో మొక్కను నాటి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ, గ్రామ శాఖ అధ్యక్షులు అడిసెర్ల సత్యం, మాజీ ఉప సర్పంచ్ మడపు శ్రీనివాసరెడ్డి, జక్కని రవీందర్, ఎడ్ల అంజిరెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వివిధ గ్రామ శాఖల నుంచి అధ్యక్షులు, అధ్యక్ష కార్యదర్శులు, సర్పంచులు, ముఖ్యంగా యువజన కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు ఎంతో ఉత్సాహంగా కేటీఆర్ బర్త్డే జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు ఏకానందం గారు మరియు ఎంపీటీసీలు అందరూ పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించడం జరిగింది. దాన్ని కేక్ కట్ చేసి అన్నకి మండలం తరఫున, రసమ్మ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కేటీఆర్ గుర్తింపు సందర్భంగా ఈరోజు ఉల్లెంగల పద్మ ఎక్స్ గారి స్వగృహంలో 2 మొక్కలు నాటి కేటీఆర్ గుర్తింపుగా వాటిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవడానికి అందుబాటులో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇలా జరుగుతున్న పరిణామాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వము, బీజేపీ గవర్నమెంటు పూర్తి స్థాయిలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదనలో ఏకీభవిస్తూ మానకొండూరు మండల కేంద్రంలోని పల్లె మీద బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవ సతీష్ రెడ్డి, నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షులు గూడూరు సురేష్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, పిట్టల మధు, పడాల సతీష్ గౌడ్, అడప శ్రీనివాస్, గుర్రం కిరణ్ గౌడ్, దండబోయిన శేఖర్, రెహమత్ అలీ, ఎడ్ల సతీష్, కొట్టె రఘు పాల్గొన్నారు. కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా మానకొండూరు నియోజకవర్గంలో మండల కేంద్రంలో ఈనాడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలందరూ కూడా వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా మండల నియోజకవర్గ ప్రజల తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టినటువంటి స్ఫూర్తి యువతకు ఆదర్శమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో వారు మరిన్ని ఉన్నత పదవులు పొంది మంచి ఆయురారోగ్యంతో వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదే విధంగా ఆ భగవంతుడు వారికి ఆశీస్సులు కల్పించాలని మానకొండూరు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో 20% ఉన్న యాదవ సామాజిక వర్గానికి చోటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు యాదవ్. కరీంనగర్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి మల్లన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను నియమించి కార్పొరేషన్కు 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని సూచించారు. 2వ విడత గొర్రెల పంపిణీ చేపట్టి గొర్రెల కాపర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా కొమ్రయ్య యాదవ్, లెంకలపల్లి అనిల్ యాదవ్, మర్రి ఓదేలు యాదవ్, ఆట్ల కొండయ్య యాదవ్, వేల్పుల కొమ్రయ్య యాదవ్, గుండవేణి ప్రవీణ్ యాదవ్ పాల్గొన్నారు. గొర్రెల మేకల సహకార సంఘాలకు మరి చైర్మన్, డైరెక్టర్లు లేవు. మరి ఈ ప్రభుత్వం ఏం భావించుకుంటుందో మాకైతే అర్థం కావట్లేదు. ఎన్సిడిసి నుంచి నిధులు వస్తున్నాయి, అవి దారి మళ్ళిస్తాండ్రు, డైవర్ట్ చేస్తాండ్రు. ఆ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో మాకు తెలియట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
గొర్రెల మేకల సహకార సంఘాలకు వెంటనే మీరు ఎన్నికలు పెట్టి చైర్మన్ డైరెక్టర్లను వెంటనే మీరు అది ఎన్నుకోవాలనేది మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఆగస్టు 31 వరకు మేము ఈ జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ఆగస్టు 31 వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డెడ్లైన్ విధిస్తున్నాం. ఆగస్టు 31 తర్వాత ఈ 4 సమస్యల కోసం ప్రభుత్వం నెరవేర్చకుంటే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము వెనకాడమని. ప్రైవేటు విద్యా సంస్థల్లోని బోధనేతర సిబ్బందికి హెల్త్ కార్డులు 10 లక్షల ప్రమాద బీమా సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 దశాబ్దాలుగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సలహా కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల అధ్యాపకుల బోధనేతర సిబ్బంది బ్రతుకులు ఛిద్రమని చెప్పచ్చు. అంటే వాటిలో యాజమాన్యాలు కావచ్చు, తర్వాత ప్రభుత్వ పాలకులు కావచ్చు. కానీ మేము కారణాలను వెతుకుతలేము. కానీ మా బతుకులు మారాలని నేడు ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వాన్ని గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పత్రికా మిత్రులకు అందరికీ స్వాగతం. మా ప్రైవేటు విద్యారంగంలో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులకు బోధన సిబ్బందికి ధీటుగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ మాకు సమాజ నిర్మాతలమైన మాకు జీవన నిర్మాణం కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దాపురించింది. ప్రపంచవ్యాప్త ప్రాణకోటి పరిరక్షణకు కావలసిన ప్రాణవాయువును హరిత వనాలు, అడవులు, వృక్షాలు అందిస్తున్నాయన్నారు ప్రముఖ కవి, రచయిత, కాలమిస్ట్, లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి. కరీంనగర్ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ఆవరణలో ఉచిత పూల, పండ్ల మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మొక్కలు, చెట్ల ప్రాధాన్యతను ఆయన వివరించారు. ప్రముఖ న్యూట్రిషియన్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఆహారం తీసుకోకుండా పక్షం రోజులు బతకవచ్చని, ప్రాణవాయువు పీల్చకుండా 2 నిమిషాలు కూడా బ్రతకలేమని అన్నారు. ధన్వి న్యూట్రిషియన్ సెంటర్, లయన్స్ ఇంటర్నేషనల్, అటవీ శాఖలు సంయుక్తంగా 600 మొక్కలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త లక్ష్మయ్య, నరసింగారావు, డి సౌజన్యలతో పాటు ధన్వి న్యూట్రిషియన్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాణికోటి ఉనికికి ఆధారమైన ప్రాణవాయువుని మనం అడగకుండానే అందించే హరిత వనాలు కరిగితే మానవాళి ఉనికి కానీ, జీవకోటి ఉనికి కానీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం మొక్కల్ని పెంచడం, అడవుల నరికివేతను తగ్గించడం, హరిత క్షేత్రాలని నేలపైన తివాచీల్లాగా పరచడం నిరంతరం జరిగితేనే మన ఆరోగ్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సందర్భంగా ధన్వి న్యూట్రిషన్ సెంటర్, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు అటవీ శాఖ సంయుక్తంగా ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రాంగణంలో మొక్కల్ని పంచే కార్యక్రమము చేపట్టాము. ఈ కార్యక్రమంలో మంచి స్పందన లభించింది. దాదాపు 500 మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. వర్షంలో కూడా మొక్కలని నాటాలనే ప్రేమికులు, పౌరులందరూ కూడా వచ్చి మొక్కల్ని తీసుకుని వెళ్ళడం అనేది చాలా శుభ పరిణామం. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా బీజేపీ నాయకులు మాత్రం సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని, ఇక్కడి ప్రజల పట్ల తీవ్ర వివక్ష చూపిందని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్. ముచ్చటగా 3వసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ను రూపకల్పన చేశామని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు తెలంగాణకు జరిగింది ఏమీ లేదు, ఇది ఉత్తిత్తి బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో 35% ఓటు బ్యాంక్ ఇచ్చి 8 ఎంపీ సీట్లను ఇచ్చి అందులో 2 కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. అయినా కూడా తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదంటున్నారు. అసలు ఈ 2024లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 2024-25 సంవత్సరానికి గాను
నిన్న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెటు పూర్తిగా పేద ప్రజలకు, యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన బడ్జెటు. ఇది సంపన్న వర్గాలకు ఊతమిచ్చే విధంగా ఉన్నది తప్ప పేదలకు, విద్యార్థులకు, మహిళలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని ఖనిజ సంపద ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను, సింగరేణిని వేలాన్ని వేసి ఇతర రాష్ట్రాలు బీహారు, ఏపీ, గుజరాత్కు పంచిపెట్టే విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి, అట్లాగే ఒక కేంద్ర సహాయ మంత్రి, వీళ్ళందరూ ఇక్కడ గెలిచి కూడా చేతులుడిగి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వికసిత్ భారత్ లక్ష్యంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినామని బీజేపీ ప్రభుత్వం అంటుంది. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇది వికసిత్ భారత్ కాదు, ఇది కేవలం కార్పొరేట్ శక్తులు వికసిత్ చేసే విధంగా ఉంది తప్ప పేదలు వికసిత అయ్యే విధంగా లేదు. అట్లాగే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం ఉంది, పూర్తి స్థాయిలో మెజార్టీ లేని ప్రభుత్వం ఉంది. ఎక్కడైతే నరేంద్ర మోడీని కాళ్ళు పట్టి మళ్ళీ కుర్చీ లాగేస్తారో అలాంటి నితీష్ కుమార్ బీహార్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి చోట్ల ఏపీకి, బీహార్కు, గుజరాత్కు నిధులు కేటాయించలేదు తప్ప ఇది తెలంగాణకు లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి చోట నిధులు కేటాయించలేదు. ఈరోజు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కుమార్ కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, కానీ తెలంగాణకు ₹1 కూడా దేవలేదని ఈరోజు జగమెరిగిన సత్యం. నరేంద్ర మోడీకి భయం వెన్నుపూసలో వణుకుదొచ్చింది. ఎందుకు అంటే ఆ 2 రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నితీష్ కుమార్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు వారి యొక్క సపోర్టు విత్డ్రా చేసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం కూలిపోతాయనే ఉద్దేశంతోనే ఆ 2 రాష్ట్రాలకు ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీ కామెంట్స్ ఏంటి సార్? నిన్న ఎన్డీఏ సర్కారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ విధంగా ఉందంటే ఇది కుర్చీ కోసం బడ్జెట్ అనేటువంటి విధంగా ఉన్నది. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రైల్వే మార్గం కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా కారిడార్కి సంబంధించినటువంటిది కావచ్చు, IIITకి సంబంధించింది కావచ్చు, ఇది అన్ని రకాలుగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100% ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక బడ్జెట్గా అభివర్ణ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏ రాష్ట్రానికి చూసినా, బీహార్ లాంటి ప్రాంతాలు చూసినా విపరీతమైనటువంటి బడ్జెట్ కేటాయించారు. ఇన్ని రోజుల నుండి ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని నిధులు తీసుకురాలేనటువంటి దుస్థితి ఉంది. ప్రజెంటు లోకల్లో కూడా, స్థానికంగా కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. విపరీతమైన వ్యతిరేక భావన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడ్డది. చాలామందికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రుణమాఫీ కానీ ఏది కానీ జరగలే. అప్పుల కుంపటిగా తయారు చేసి చూపెడుతున్నటువంటి వైనం ఈరోజు మనకు కనబడుతుంది. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. 0 ఈ రాష్ట్రానికి వచ్చిన బడ్జెట్ 0. నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం తమ సీటును కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని అంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటన్నా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము 1,00,000 ఇళ్ళు నిర్మిస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే తెలంగాణలో ఎన్ని ఇళ్ళు నిర్మిస్తారో చెప్పండి. అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే దేశంలో ఉన్న పేదలందరికీ కదా. దేశంలో ఉన్న పేదల్లో తెలంగాణలో ఎంతమంది పేదలకు ఎన్ని ఇళ్ళు నిర్మించాలో మీరు నిర్మించి దానివల్ల లబ్ధి తీసుకోవచ్చు. ఇలా పర్టికులర్గా మన పేరు రాసి పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణలో ఇంత ఓటు బ్యాంక్ ఇచ్చింది, ఇన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా మన ఎంపీలు ఎలాంటి అంటే దాంతో కేంద్రంతో ఫైట్ చేయకుండా నిధులు తీసుకురాలేదని ప్రతిపక్షాలు అంటారు. ఎందుకని? ఏదన్నా అన్యాయం జరిగితే అప్పుడు మనం నిరసనలు చేయడమో పోరాడమో చేయాలండి. తెలంగాణకి ఇక్కడ అన్యాయం జరగట్లేదు. ఇది కేవలం ప్రతిపక్షాల యొక్క కుట్రపూరితమైనటువంటి నింద. ఇప్పుడు ఆంధ్రాకు రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకుంటాం అమరావతి అనే ఇష్యూ ఎప్పుడైతే వైఎస్ జగన్ గారి పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని మొత్తం పక్కకు పడేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. కాబట్టి దాన్ని కొంచెం ముందుకు రావడం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి సాయం చేసిర్రు. అంతేగాని వాళ్ళకి సాయం చేస్తే మన మీద కోపం ఉన్నట్టు ఎట్లా చూపిస్తారని అర్థం కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ రావడము, తర్వాత బీఆర్ఎస్ రావటము, ఇప్పుడు కాంగ్రెస్ రావటము, ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలుగా గవర్నమెంట్లో ఉన్నాయి. అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి తెలంగాణకు రావలసిన వాటా రాలేదు అనేది మొదటి నుంచి నాకైతే తెలంగాణ ఏర్పడినప్పటి నుండి మనకు రావలసిన కనీస వాటా మనకు రాలేదనేది కొంత అసంతృప్తి అయితే ఉంది. ఒక రాష్ట్రానికి హామీలని నెరవేర్చుతూ వారికేమో అడిగిన దానికంటే ఎక్కువ వడ్డించి అదే తరహాలో అదే స్థాయిలో ఉన్న తెలంగాణకి అడిగింది కాకుండా అసలు ఏమీ ఇవ్వకపోవడం అనేది ఇది కొంచెము సమర్థనీయం కాదు.
సో చూశారు కదా నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం తమ కుర్చీని కాపాడుకోవడానికి బడ్జెట్ ప్రవేశపెట్టారంటారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి ఈ బడ్జెట్ ఈ రూపకల్పన చేశారని కూడా కొందరు అంటే పార్టీలకు చెందిన వ్యక్తులు అంటున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు కూడా ఇది ఓన్లీ పేద మధ్యతరగతి వారి కోసం తయారు చేసిన బడ్జెట్ అని కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే బడ్జెట్పై వారి అభిప్రాయాలను మనం తెలుసుకున్నాం. కెమెరామ్యాన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆ తల్లిదండ్రుల కన్నీటిని తుడవలేరు. ఇందుకు కాదా తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఎంచుకునేది? విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఉపాధ్యాయుల బాధ్యత కాదా? విద్యార్థుల నడవడిక, ప్రవర్తనపైన ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు లేదా? ఇప్పుడు మీరే చెప్పండి. సాయికృష్ణ మృతికి కారణం ఎవరు? ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా. కరెక్ట్గా లంచ్ టైం తిన్న తర్వాత ఆ పిల్లవాడు వాష్రూమ్స్కి వెళ్తానని చెప్పగా మేము వాష్రూమ్స్ వెళ్ళమని చెప్పినాము. చెరువు దగ్గరికి వెళ్ళిందని చెప్పి ఒక అతను వచ్చి చెప్పిండానండి. తర్వాత మళ్ళీ ఒక 5 minutesలోనే ఇలా మునిగిపోయాడు, ఇలా ఆక్సిజన్ అందట్లేదు, చనిపోయాడు అన్నట్టు ఈ విషయం తెలిసింది. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సమయంలో అనేటి మార్పు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం వల్ల కరెక్ట్గా లంచ్ టైం తిన్న తర్వాత ఆ పిల్లవాడు వాష్రూమ్స్కి వెళ్తానని చెప్పగా మేము వాష్రూమ్స్ వెళ్ళమని చెప్పినాము. తర్వాత పర్మిషను ఒక అబ్బాయికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం చేసిందంటే నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయినాను వేరే పని మీద. తర్వాత ఆ ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది సార్. ఆ పర్మిషను ఒక్కడితో ఇంకోటి వచ్చిండు. ఆ ఇంకోడు థర్డ్ క్యాండిడేట్ మాకు వాళ్ళతో పోయింది తప్ప మా అనుమతి లేకుండా పోయిండు. వాళ్ళు బయట పోయిన ఒక పీరియడ్ అంటే 2 o'clock 2:15 తర్వాత సెకండ్ పీరియడ్, ఆఫ్టర్నూన్ సెకండ్ పీరియడ్ తర్వాత చెరువు దగ్గరికి పోయిండని చెప్పి ఒక అతను వచ్చి చెప్పిండు అన్నట్టు. తర్వాత మళ్ళీ ఒక 5 minutesలోనే ఇలా మునిగిపోయాడు, ఇలా ఆక్సిజన్ అందట్లేదు, చనిపోయాడు అన్నట్టు ఈ విషయం తెలిసింది సార్. విలేజర్స్ వచ్చారు మాట్లాడడం జరిగింది. ఇట్లా జరిగింది అవన్నీ వివరాలు వచ్చినాయి. వెంటనే మరి డిఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది, ఎంఈఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇక ఈ పిల్లవాడు మాత్రం వాష్రూమ్ అని కడుపు పట్టుకునేసరికి అటు మన వాష్రూమ్స్ ఉపయోగించుకుంటారు, అటు వెళ్ళండి అని నేను చేతి ద్వారా సిగ్నల్ ఇవ్వడం జరిగింది సార్. డిఓ గారు ఏం చేశారంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేశారు. క్లాస్ వైజ్ లీడర్స్ని అడగడం జరిగింది. ఏ పిల్లవాడైనా కూడా పొద్దున వచ్చిన పిల్లవాడు కానీ మధ్యాహ్నం వచ్చిన పిల్లవాడు కానీ స్ట్రెంత్ ప్రకారంగా మీరు లేని పిల్లల్ని వెంటనే సంబంధిత క్లాస్ టీచర్ కానీ సబ్జెక్ట్ టీచర్ కానీ వెంటనే దృష్టి తీసుకురావాలి. అది లీడర్ యొక్క లక్షణము. లీడర్ క్వాలిటీస్ అనేవి మీరు పెంపొందించుకోవాలి. ఇక్కడ నుంచి అటువంటి తప్పు జరగకుండా చూడాలి. పిల్లవాని ప్రాణాలను మనం తీసుకురాలేము, అది చాలా పెద్ద తప్పిదం జరిగిందని చెప్పి డిఓ గారు కూడా బాధపడడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి పిల్లవాడైన సాయికృష్ణ తన తోటి పిల్లలతోని లంచ్ టైంలో స్కూల్ దాటి పక్కనున్న చెరువుకు వెళ్ళి దురదృష్టవశాత్తు పోవడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే నిన్న నేను మా మండల విద్యాశాఖాధికారి గారు కలిసి ఈ స్కూల్కి రావడం జరిగింది. ప్రైమఫేసి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి సంఘటన ఎప్పటికీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇవి ఎప్పటికీ పునరావృతం కాకుండా అన్ని పాఠశాలల్లోని పకడ్బందీగా పాఠశాలల పిల్లల భద్రతని దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లోని
ప్రతి విద్యార్థికి కూడా ఉత్తమమైన విద్యను అందించి ముందుకు తీసుకువెళ్తాం. ధన్యవాదాలు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆ తల్లిదండ్రుల కన్నిటిని తుడవలేరు. ఇందుక తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లను ఎంచుకునేది. విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఉపాధ్యాయుల బాధ్యత కాదా? విద్యార్థుల నడవడిక ప్రవర్తనపైన ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు లేదా? ఇప్పుడు మీరే చెప్పండి, సాయికృష్ణ మృతికి కారణం ఎవరు? ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇల్లే ఓ వనం, ఉద్యానవనం. ఇక్కడ కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు, చెట్లు అన్నీ ఉన్నాయి. ఆయన ఇల్లే ఓ నందనవనం. ఖాళీ స్థలమంటూ ఏదీ ఉండదు. అన్ని మొక్కలు, చెట్లతో పచ్చదనం పరుచుకుంది. కరీంనగర్లోని యుగేందర్ అనే కానిస్టేబుల్ ఇలా తీరొక్క మొక్కను పెంచుతూ ప్రకృతిని పరిరక్షిస్తున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు తన ఇంటిని ప్రకృతి వనంగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ పూలు విరగబోస్తాయి, పండ్ల మొక్కలు ముచ్చట గొలుపుతాయి, రకరకాల కాయగూరలు, ఆకుకూరలు రోజు కోతకు వస్తాయి. కానీ అవేవి భారీ వ్యవసాయ క్షేత్రాలు కాదు. వాటిని పండించేది తలపండిన రైతులు కాదు. ఓ సాధారణమైన కానిస్టేబుల్ తన సతీమణితో ఆరోగ్యకరమైన రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఓవైపు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఇంట్లో ఉద్యానవనాన్ని సాగు చేస్తున్నారు. ఈయన పేరు జనగాని యుగేందర్. సప్తగిరి కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే ప్రవృత్తిగా ప్రకృతి పరిరక్షణను ఎంచుకున్నారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఇంటినే వనంగా మలుచుకున్నారు. రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు ఇలా 450 రకాల తీరొక్క మొక్కలు, చెట్లను పెంచుతున్నారు. నిత్యం ఆర్గానిక్ ఆహారం తీసుకుంటూ చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. ఎవ్వరికి అవకాశం ఉన్నంత వరకు చెట్లను కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయడం కాదు, మన బతుకంతా చెట్ల మీదనే ఉంది. మనం తినేదంతా చెట్ల ప్రోడక్ట్సే కాబట్టి ఏరు నుంచి చెట్టు చిగురు వరకు అన్నీ మనం చెట్లను తింటున్నాం. మేము తినడమే కాకుండా మిగులు కూరగాయలన్నీ చుట్టుపక్కల వారికి ఇవ్వడమే జరుగుతూ ఉంది. సాధారణంగా తోటకూర బాగా విపరీతంగా వస్తాయి, దొండకాయలు బాగా వస్తాయి, మీరు చూసారు ఇంతకుముందే, బీరకాయలు కూడా వస్తాయి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో కోతులు ఎక్కువ పెడతా కాబట్టి ఈ మధ్య కొద్దిగా ఇవ్వడం తగ్గిందేమో, కానీ ప్రతి సంవత్సరం మాకు మిగిలిన కూరగాయలన్నీ మా స్నేహితులకి ఇచ్చేది. అదొక్కటే కాకుండా ఎంతోమందితో చెట్లు పెట్టించాము మేము. ఎంతోమందికి చైతన్యాన్ని కల్పించే ఉద్దేశంతో గ్రూప్ మెయింటైన్ కూడా చేస్తున్నాం. మీరు కూడా చేయాలి. మీరు కూడా మన పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోవాలి. సరి అయిన కూరగాయలు తినాలి. సరి అయిన ఆరోగ్యాన్ని ఉంచుకుంటే ఏ మెడిసిన్స్ అవసరం లేదు, ఏ డాక్టర్లు అవసరం లేదు. అందుకు తగ్గట్టు మా ఇంట్లో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు వచ్చి మా దగ్గరికి వెళ్ళి మొక్కలు కూడా సేకరించి తీసుకుపోవచ్చు. మీ దగ్గర లేని మొక్కలు మా దగ్గర లేని మొక్కలు మీరు కూడా తీసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు, ఫలాలు, ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. దయచేసి మీ అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు. సప్తగిరి కాలనీలో 2018లో ఇల్లు కొనుగోలు చేసిన యుగేందర్ ఇంటి బాల్కనీలో మిద్దెల మీద విరివిగా మొక్కలు నాటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంట్లో వినియోగించే కూరగాయలు, ఆకుకూరలతో పాటు ప్రయోగాత్మకంగా కొత్త మొక్కలను, చెట్లను పెంచుతున్నారు. సీడ్లెస్ నిమ్మ, అరటి, లెమన్ గ్రాస్ ఇలా ఎన్నో రకాల చెట్లు ఈ మిద్దె మీద కనువిందు చేస్తున్నాయి. ఇవే కాదు, పసుపును సైతం మేడ మీద పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ రూఫ్ గార్డెన్లో వివిధ రకాల పూలు ఆకర్షిస్తాయి. మందారాలు, బంతి పువ్వులు, చామంతులు, పేపర్ పూలు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నారు.
రసాయనాలు లేని సేంద్రియ ఎరువులతో మిద్దె తోటల ఉద్యమకారులు తుమ్మేటి రఘోత్తం రెడ్డి స్ఫూర్తితో తాను ఈ మిద్దె తోటను నిర్వహిస్తున్నట్లు తెలిపారు యుగేందర్. ఆయన్ను పలువురు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎవరైనా మొక్కలు కావాల్సిన వారు తనను సంప్రదించాలని ఆయన కోరారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కొత్తపల్లి ఎస్ఐ సామమూర్తి. కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో డివైఎఫ్ఐ ముద్రించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. మత్తు పదార్థాలతో యువత పెడదోవ పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మారుమూల గ్రామాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ నాయక్, రాజేందర్, రామ్ సింగ్, రాజు ఉన్నారు. గంజాయిని నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుదాం అనే లక్ష్యంతో డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా డ్రగ్స్ను అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ, కొత్తపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ఎస్ఐ గారి చేతి మీద ఈరోజు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. దేశం మార్చే స్థితిగతులు కూడా ఈరోజు యువత పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు యువత ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి ఈరోజు పెడదారి బట్టి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి ఎన్డీపీసీ యాక్ట్ తక్షణమే దానికి కఠినమైన ఇంకా చట్టాలను ఏర్పాటు చేయాలి. పోలీసు వారు కూడా ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, ముఖ్యంగా సి టీంలను ఎట్లా ఏర్పాటు చేశారో ఈ డ్రగ్స్ గంజాయిలను అరికట్టడానికి స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి, అలాగే డిగ్రీ కళాశాలలో, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలో గంజాయి డ్రగ్స్ పై అవగాహన సదస్సులు కల్పించాలి. వీటిని అరికట్టాలని ముఖ్యంగా మేము కోరుతున్నాము. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు సిపిఐ నేతలు. నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారంటూ కరీంనగర్ కమాన్ చౌరస్తాలో ఎన్డీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపినందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించేలా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను, తెలంగాణ అభివృద్ధిని, ఆకాంక్షను పూర్తిగా తుంగలో తొక్కడం జరిగింది. అదే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట కోచి ఫ్యాక్టరీ, కరీంనగర్ త్రిబుల్ ఐటీ, ఇలాంటి అనేకటువంటి అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి పార్లమెంటు సభ్యులు 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు 2వ దఫా ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయ్యా బండి సంజయ్ గారు కరీంనగర్ త్రిబుల్ ఐటీ తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెంది ఈ రకంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈనాడు తెలంగాణను నిర్లక్ష్యం చేసిన దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ బిర్యానీ పాయింట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. సదర్ హోటల్లో ఇటీవల ఫిర్యాదు రాగా తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించినట్టుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. సేకరించిన శాంపిల్స్ను టెస్టింగ్ కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు 25 రోజుల్లోగా వస్తాయని చెప్పారు. కాగా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీల విషయం తెలిసి పట్టణంలోని పలు హోటళ్లను నిర్వాహకులు మూసివేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.
sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.